కోర్స్ అపెక్స్ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ ఒక 1 యాహ్! సో, అపెక్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఒక 3, 4 డేస్ వరకు మనకు కంప్లీట్‌గా బేసిక్స్ ఉంటాయి. మీరు అడ్మిన్‌లో చేసిన ఫ్లోస్‌తోని కంపేర్ చేసినప్పుడు అపెక్స్‌లో కోడ్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు లాజిక్ బిల్డ్ అయితాయి. సో, మీరు ఫ్లోస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ వైస్‌గా ప్రాక్టీస్ చేస్తారు కదా! స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేసి. ఆ ప్యాటర్న్ మీకు ఐడెంటిఫై అవ్వగలిగితే అండ్ దాన్ని మీరు లాజిక్ వైస్‌గా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అపెక్స్‌లో కోడింగ్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే చాట్‌జీపీటీ, అదర్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన కోడ్‌ని మీరు ఓన్‌గా లైక్ మీ టాస్క్‌ని ఫినిష్ చేసేలానే మనం నేర్చుకుంటాం ఇక్కడ. ఇన్ కేస్ మీరు ప్రీవియస్‌గా ఏం ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కంప్లీట్ స్క్రాచ్ అసలు మీరు కోడింగ్ లాంటిది టచ్చే లేదు. స్టిల్ మీరు ప్రాపర్‌గా మనం చెప్పిన వాటిని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా 2 ఎఫర్ట్స్ ఉండాలి అన్నమాట. ఎందుకంటే అంటే మనం ఏదైతే చెప్తుంటామో ఆ చెప్పిన దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే కోడింగ్ టైమ్‌లో కానీ, అడ్మిన్ టైమ్‌లో కానీ మీకు చాలా ఈజీ ఉంటుంది. ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఈవెన్ ఫ్రెషర్స్‌లా ఉన్న వాళ్ళు కూడా 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ చేసే ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు పెర్ఫార్మ్ చేయగలుగుతున్నారు. బికాజ్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేశారన్నమాట. సో, అదే ఎఫర్ట్స్‌ని ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. మీరు అడ్మిన్‌లో ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో ఆ ఎఫర్ట్స్‌తోని కంపేర్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేలా ట్రై చేయండి. అలా అయితే మీకు ఈజీ ఉంటుంది. లైక్ పెద్దగా ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే ఒకప్పటితోని కంపేర్ చేసినప్పుడు ఏఐ టూల్స్ చాలా అడ్వాన్స్‌డ్ అయిపోయాయి కాబట్టి మీకు ఫ్లోస్‌లో అయినా ఏఐ, చాట్‌జీపీటీ కానీ, జెమినై కానీ చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు ఫ్లోస్ చేసే టైంలో చాట్‌జీపీటీ హెల్ప్ కానీ, లేదంటే అదర్ ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బందవుతుంది అక్కడ. ఎందుకంటే చాట్‌జీపీటీ క్లారిటీగా తెలీదసలు ఆ ఫ్లోస్ ఎంత లైక్ ఎంత ఇన్ డెప్త్‌గా ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటి అనేసి. అదే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి, ఎంత ఈజీగా అయినా కంప్లీట్ కాంప్లెక్స్ సిట్యుయేషన్‌ని కూడా ఒక 100% వర్కింగ్ మోడల్‌లో ఉన్న కోడ్‌ని జనరేట్ చేయగలుగుతుంది. చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే, ఇచ్చే ప్రాంప్ట్‌లో డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాంప్ట్‌ని మీరు కంప్లీట్ కోడ్‌ని లైక్ కంప్లీట్ సినారియోని ఒకేసారి ఇవ్వకుండా, ఆ వచ్చిన సినారియోని ఒక 3-4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి, ఆ చాట్‌జీపీటీ ఆర్ అదర్ ఏఐ టూల్స్ నుంచి మీరు కోడ్ జనరేట్ చేయగలిగితే, అండ్ దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేయగలిగితే, మీరు మీ ఓన్ టాస్క్‌లు చేసేలా నేర్చుకోవచ్చు. ఈవెన్ మీరు ప్రీవియస్‌గా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా. బట్ మీ సైడ్ నుంచి కొంచెం ఎఫర్ట్స్ కావాలి ఇక్కడ అపెక్స్ టైమ్‌లో అయితే డెఫినిట్‌గా మీరు ఓ 3, 4 అవర్స్ ప్రాక్టీస్ చేయగలిగితే చాలా బావుంటుంది. ఇంకా మీరు వర్క్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదిక్కడ. మేజర్ థింగ్ ఏంటంటే మీరు సర్వైవల్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇదంతా నేర్చుకుంటున్నాం. సో, వర్క్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మేజర్‌గా నేర్చుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత మీరు ఈజీగా సర్వైవల్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒక 3-4 డేస్ ఏదైతే మనం కొన్ని కాన్సెప్ట్‌లు మాట్లాడబోతున్నామో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ జనరలైజ్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట. జనరలైజ్డ్ అంటే స్పెసిఫిక్‌గా అప్లిక్స్ కోసం అయితే కాదు. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకెళ్ళినా, ఐదర్ జావా అయినా, సి అయినా, సి ప్లస్ ప్లస్ అయినా, ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లోకెళ్ళినా మీకు ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఫరెన్స్ అయితే ఉండదు. సో, ఒక్కసారి మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, నెక్స్ట్ టైమ్ మళ్ళీ మీరు ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కెళ్ళడానికి చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే బేస్ కాన్సెప్ట్‌లు ఏవైతున్నాయో అవి సిమిలర్ గానే ఉంటాయన్నమాట. జస్ట్ సింటాక్స్ ఒక్కటే డిఫరెన్స్ అయి ఉంటుంది. ఆ సింటాక్స్ కూడా మీరు 1 ఆర్ 2 డేస్‌లో ఈజీగా నేర్చేసుకుంటారు. అందుకే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళంటారు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా రిమైనింగ్ వాటన్నిటిలో మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. అండ్ ఈవెన్ ఈజీగా వర్క్ కూడా చేయగలుగుతారు. ఇప్పుడు మీకు జావా వచ్చనుకుందాం. మీరు పైథాన్‌లో అయినా ప్రోగ్రామింగ్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ అయినా చేయొచ్చు. మీరు అపెక్స్ అయినా చేయొచ్చు. సి అయినా చేయొచ్చు. రూబీ రైల్స్ అయినా చేయొచ్చు. ఇంకేదైనా చేయొచ్చు. స్విఫ్ట్ అయినా చేయొచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఫండమెంటల్‌గా ఒక 4, 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి లాంగ్వేజ్‌లో సిమిలర్ గానే ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం స్టార్ట్ చేయబోయేది ఈ ఫండమెంటల్స్ దగ్గర నుంచి. సో, వీటిని ఓన్లీ స్పెసిఫిక్ టు అపెక్స్ అని చూడకుండా మీరు జనరలైజ్డ్ కాన్సెప్ట్స్ లాగా చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని రాగానే ఈ మనం మాట్లాడబోయే కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఫైన్. ఫస్ట్ థింగ్ వేరియబుల్స్. సో, ఈ వేరియబుల్స్ ఈవెన్ మీరు ఫ్లోస్ క్రియేషన్ చేసే టైంలో కూడా నేను చాలా టైమ్స్ మాట్లాడా. వేరియబుల్స్‌ని క్రియేషన్ చేయాలి. రికార్డ్ వేరియబుల్ అనేసి, రికార్డ్ ఐడీ వేరియబుల్ అని, లిస్ట్ వేరియబుల్ అని చెప్పేసి మనం ఫ్లోలో డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసాం. రైట్? డేటా మీరు రిట్రీవల్ చేస్తున్నప్పుడు ఆ డేటాని స్టోర్ చేయడానికైనా, లేదా అసైన్‌మెంట్ చేస్తున్నప్పుడు ఆ రికార్డ్‌ని స్టోర్ చేయడానికైనా మీరు వేరియబుల్స్‌ని క్రియేషన్ చేశారు. రికార్డ్ వేరియబుల్ క్రియేషన్ చేశారు. లేదా లిస్ట్ వేరియబుల్ క్రియేషన్ చేశారు. ఈ వేరియబుల్ ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకోవాలంటే, ఒక డేటాని హోల్డ్ చేయడానికి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాస్తున్నారు. రైట్? ప్రోగ్రామ్ రాసే టైంలో డేటా రిట్రీవల్ చేశారు డేటాబేస్ నుంచి. ఆ రిట్రీవల్ చేసిన డేటాని మీరు కొంచెం టైం వరకు స్టోర్ చేయాల్సుంటుంది. స్టోర్ చేసి
అండ్ ఇప్పుడు లైన్ నంబర్ 10లో మీరు డేటా రిట్రీవల్ చేశారు. నెక్స్ట్ లైన్ నంబర్ 10 తర్వాత ఇంకొక 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఆ 20 లైన్స్ ఆఫ్ కోడ్‌లో మీరేం చేస్తున్నారంటే ఆ డేటా మీద సమ్ మానిప్యులేషన్స్ లేదా సమ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. అలా పెర్ఫార్మ్ చేయాలంటే ఈ లైన్ నంబర్ 10లో ఏదైతే మీరు డేటా రిట్రీవల్ చేశారో దాన్ని స్టోర్ చేయాలి. ఈ స్టోర్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే వేరియబుల్స్ అన్నమాట. సో, ప్రోగ్రామింగ్ లోపల డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే లైక్ వాటెవర్ థింగ్స్ ఉన్నాయో వాటిని వేరియబుల్స్ అంటాం. ఇవేంటంటే జస్ట్ లైక్ మన కిచెన్‌లో ఇప్పుడు చిన్న చిన్న బాక్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా! టిఫిన్ బాక్సెస్. వాటిలో ఎలా అయితే మనం ఈ ఐటెమ్స్ ఏసుకుంటామో అలానే మీరు ఫెచ్ చేసిన డేటాని స్టోర్ చేయాలి. స్టోర్ చేయడం కోసం యూజ్ చేసేది వేరియబుల్స్. సో, ఇది వేరియబుల్స్ కాన్సెప్ట్ అన్నమాట. మీరు డేటా స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేరియబుల్స్‌ని యూజ్ చేయాల్సుంటుంది. ఈ వేరియబుల్స్ డెఫినిషన్ ఆర్ డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా ఇలానే ఉంటుంది. పెద్ద డిఫరెన్సియేషన్ అయితే ఏముండదు. ఈవెన్ పైథాన్‌లో అయినా వేరియబుల్స్ ఉంటాయి. జావా స్క్రిప్ట్‌లో అయినా వేరియబుల్స్ ఉంటాయి. సి లాంగ్వేజ్‌లో అయినా వేరియబుల్స్ ఉంటాయి. మన అపెక్స్‌లో కూడా వేరియబుల్స్. సో, డెఫినిషన్ వచ్చేసి ఇన్ ప్రోగ్రామింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ వేరియబుల్స్ ఆర్ సింబల్స్ ఆర్ మేబీ నేమ్స్ దట్ రిప్రజెంట్స్ ద వాల్యూ ఆర్ డేటా. They are used to store the information that can be manipulated or accessed throughout the program. రైట్. సో, మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏదైతే ఈ వేరియబుల్స్ ఉన్నాయో ఇవి బేసిక్‌గా మీరు స్టోర్ చేయాలనుకుంటున్న వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వాల్యూస్‌ని మీరు ఫర్దర్‌గా అదే ప్రోగ్రామ్ లోపల మానిప్యులేషన్ అయినా చేస్తారు. లేదా డేటాని యాక్సెస్ అయినా చేసుకుంటారు. సో, అందుకే వాటిని స్టోర్ చేయాలి. స్టోర్ చేయడం కోసమే మనం వేరియబుల్‌ని యుటిలైజ్ చేసుకుంటాం. అయితే డేటా టైప్స్ ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్ లెవెల్‌లో కాన్సెప్ట్. మీరు ఆబ్జెక్ట్ మనం తెలుసుకున్న తర్వాత ఫీల్డ్ క్రియేషన్ చేసాము. ఫీల్డ్ క్రియేషన్ టైమ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే, అక్కడ మనం ఏం చేసాము, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి మనకు. చెక్ బాక్స్ ఉంది. అండ్ దెన్ మన తర్వాత టెక్స్ట్ ఉంది, నంబర్ ఉంది, పర్సెంటేజ్ ఉంది, డేట్ ఉంది, డేట్ అండ్ టైమ్ ఉంది. రైట్? డిఫరెంట్ డేటా టైప్స్‌తోని మనకక్కడ ఫీల్డ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, సేల్స్‌ఫోర్స్‌లో మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినప్పుడు దాంట్లో ఫీల్డ్స్ కావాలి అనుకుంటే ఏ డేటా టైప్ అయినా యూజ్ చేయొచ్చు. సేమ్ అలానే ప్రోగ్రామింగ్ చేసే టైంలో కూడా మనకు ఈ డేటా టైప్స్ అనేవి ఇన్వాల్వ్ అయితాయి. ఇప్పుడు మనం డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాం కదా! సో, ఆ స్టోర్ చేసే డేటా ఏదైతే ఉందో దానికి ఒక టైప్ ఉంటుంది. మీరు నంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నారా? టెక్స్ట్ స్టోర్ చేయాలనుకుంటున్నారా? డేట్ స్టోర్ చేయాలి అనుకుంటున్నారా? టైమ్ స్టోర్ చేయాలి అనుకుంటున్నారా? ఆ బేసిస్‌లోనే మీరు వేరియబుల్‌ని క్రియేషన్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ అని ఒకటుంటుంది. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటో ఫోకస్ చేద్దాం. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీరు ఫీల్డ్ క్రియేషన్ టైమ్‌లో చూసిన వాటెవర్ ఆ డేటా టైప్స్ ఉన్నాయో అవే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంటిజర్ అంటే నంబర్. ఇప్పుడు మనము నంబర్‌ని స్టోర్ చేయడం కోసము నంబర్ ఫీల్డ్ తీసుకున్నాం కదా! ఆబ్జెక్ట్ క్రియేషన్ టైమ్‌లో. దాంట్లో ఓన్లీ నంబర్ మాత్రమే మనం స్టోర్ చేస్తున్నాం. అలానే మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. వేరియబుల్ అంటే గుర్తుంచుకోండి డేటా స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, ఆ వేరియబుల్ డిక్లేర్ చేశారు. దాంట్లో మీరు ఓన్లీ నంబర్ మాత్రమే స్టోర్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. రైట్. ఇప్పుడు మీరు ఒక నేమ్ ఫీల్డ్ స్టోర్ చేయాలనుకుంటున్నారు. నేమ్ ఫీల్డ్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారు ఒక ఆబ్జెక్ట్‌లో. అప్పుడు మీరు యూజ్ చేసే టైప్ ఏంటి? టెక్స్ట్ కదా! రైట్. మనకు టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. సో, ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీరు సెలక్షన్ చేసి నేమ్ ఫీల్డ్ అని చెప్పేసి యాడ్ చేస్తారు ఆబ్జెక్ట్ లోపల. అలానే ప్రోగ్రామింగ్‌లో మీరు డేటా స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు నంబర్ అయితే ఏది 1, 2, 3, 4, 5 అని ఇలా నంబర్ ఉంటుంది కదా! ఆ నంబర్ అయితే ఇంటీజర్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఈ నంబర్‌లోనే మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. డబుల్ అంటే మనకు ఫ్లోటింగ్ పాయింట్ వస్తుంది. లైక్ ఇప్పుడు 3.14, 0.5, 10.10, 11.5 రైట్. హోల్ నంబర్స్ కాదు. కంప్లీట్ నంబర్స్ కాదు. ఫ్లోటింగ్ పాయింట్స్ అన్నమాట. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటే కంప్లీట్ హోల్ నంబర్ ఉండదు. 1, 2, 3 అని ఉండదు. 3.7, 3.9 అని ఇలా ఏవైతే డేటా మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారో దానికోసం మనం యూజ్ చేసేది డబుల్. రైట్. ఇంటిజర్‌లో మీరు ఓన్లీ కంప్లీట్ నంబర్స్‌ని వితౌట్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఏదైతే ఉందో అదే స్టోర్ చేయాలి. డబుల్‌లో మీరు నంబర్స్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ వస్తుంది కదా! ఆ ఫ్లోటింగ్ పాయింట్‌తోని మీరు స్టోర్ చేయొచ్చు. లైక్ 3.14, 0.78 ఇలా మీరు స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ డెసిమల్. ఈ డెసిమల్ అనేది కూడా నంబర్ స్టోర్ చేయడానికే. దీంట్లో ఈ డబుల్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డెసిమల్ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే డెసిమల్‌కి, డబుల్‌కి డిఫరెన్షియేషన్ డబుల్ లోపల ఫ్లోటింగ్ నంబర్ ఏదైతే ఉందో మాక్సిమం 3-4 లైక్ ఈ పాయింట్ తర్వాత 3-4 క్యారెక్టర్స్ మాత్రమే మీకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌గా అక్యురేట్‌గా కనిపిస్తది. సపోజ్ ఇప్పుడు మనకు 99.99 అనేసి చెప్పేస్తారు. బట్ ఆ 9 తర్వాత ఇంకేముందో మనకు తెలీదుగా. 99.9903452 అని ఇలా పర్సెంటేజ్ ఉంటుంది కదా!
ఆ పాయింట్ తర్వాత ఏదైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ మీకు అక్యురేట్‌గా కనిపించాలి అంటే డెసిమల్ యూజ్ అవుతుంది. డబుల్ లోపల ఓన్లీ ఒక 2-3 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎక్కువ కనిపించవు. ఇంటిజర్ అంటే కంప్లీట్ నంబర్ స్టోర్ అవుతుంది. పాయింట్స్ వచ్చి లైక్ 10.0, 11.0 ఇలా స్టోర్ చేయాలనుకున్నప్పుడు డబుల్ యూజ్ చేయండి. అలా కాదు మీరు అక్యురేట్‌గా ఆ పాయింట్స్ నంబర్ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అది కూడా అక్యురేట్‌గా స్టోర్ చేయాలి అనుకుంటే, లైక్ ఆ పక్కన పాయింట్ పక్కన ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మీరు స్టోర్ చేయాలి అనుకుంటే డెసిమల్ యూజ్ చేయండి. నెక్స్ట్ బూలియన్. బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే దీంట్లో మీరు స్టోర్ చేయగలుగుతారు. ఇంకా వేరేదేం స్టోర్ చేయలేరన్నమాట. రైట్. ఇప్పుడు మనం ఒకసారి సేల్స్ ఫోర్స్‌లోకి వెళ్దాం. వెళ్లి ఈ వేరియబుల్స్‌ని ఎలా క్రియేషన్ చేయాలి? ఎలా స్టోర్ చేయాలో ఒకసారి మనం ట్రై చేద్దాం. సో, లాగిన్. ఇక నుంచి మనం ప్రాక్టీస్ చేయబోయేదంతా డెవలపర్ కన్సోల్‌లోనే. సో, ఆ డెవలపర్ కన్సోల్ ఎక్కడుంటుంది అంటే, ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత సో, లోడ్ అవుతుంది. ఇది డెవలపర్ కన్సోల్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకిలా ఓపెన్ అవుతుంది. ఐ థింక్ నా స్క్రీన్ షేర్ అవుతుందనుకుంటున్నాను. సో, ఇలా ఓపెన్ అవుతుంది. మీకైతే ఇలా ఏముండవు. ఇవి ప్రీవియస్ క్లాసెస్ వాళ్ళవి. సో, ఇవి రిమూవ్ చేసేస్తాను నేను. మీకిలా ఏముండదు. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ప్రతి పాయింట్ ఏంటి అనేసి మనం మాట్లాడుకుందాం. ఇవి లైక్ బాటమ్‌లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? టాప్‌లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? అనేసి మనం మాట్లాడుకుంటాం. వెళ్తూ లైక్ మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆప్షన్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫర్ టుడే లైక్ నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాత అపెక్స్ క్లాస్ అని ఒకటి ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేయండి. మేబీ ఫస్ట్ క్లాస్ సెప్టెంబర్ అని ఇచ్చేసాను. మీరు ఏదైనా ఒక నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. రైట్. ఇలా మీకు అలా నేమ్ ఇవ్వగానే ఇలా క్రియేట్ అవుతుంది. మీకు యాస్ ఆఫ్ నౌ పబ్లిక్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? ఇదేంటి? ఇదేం తెలీదు మీకు. బట్ మీరు ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ దీని లోపల మళ్ళీ మీరేం చేయండి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఫస్ట్ మెథడ్ ఇలా. ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా నెక్స్ట్ ఒక 2-3 డేస్ వరకు మీరు బ్లైండ్‌గా చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. రైట్. ఎలా ఉందో అలానే చేయండి. ఫైన్. సో, ఇదేంటి? ఆ స్టాటిక్ ఏంటి? పబ్లిక్ ఏంటి? తర్వాత ఫస్ట్ మెథడ్ ఏంటి? ఈ వాయిడ్ ఏంటి? ఫస్ట్ క్లాస్ ఏంటి? ఇవేవి మీకు క్లారిటీ లేదు. అవి మనం తెలుసుకుందాం క్లారిటీ ఎలా ఉంటుంది? ఏంటి అనేసి. బట్ యాస్ ఆఫ్ నౌ మనం ఏం చేద్దామంటే ఇప్పటికి ఇది మాత్రమే ఫాలో అయిపోదాం. తర్వాత మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఏంటి? డేటా టైప్స్. సో, డేటా టైప్స్ మీద మనం ఫోకస్ పెట్టేసుకుందాం. రైట్. సో, డేటా టైప్స్ అంటే ఏంటి? మనకు ఏదైతే ఫీల్డ్ క్రియేషన్ టైమ్‌లో మీరు ఒక డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారో, ఆ టైప్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. సో, అది ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు డేటాని స్టోర్ చేయాలంటే మనం వేరియబుల్ డిక్లేర్ చేయాల్సుంటుంది. ఈవెన్ మీరు ఫ్లో లోపల కూడా లైక్ డేటా స్టోర్ చేయాలనుకున్నప్పుడు వేరియబుల్స్‌ని తీసుకున్నారు. సో, ఇక్కడ కూడా వేరియబుల్స్‌నే తీసుకోవాలి. అయితే ఆ వేరియబుల్ డిక్లరేషన్ ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ మనము ఇంటిజర్ డేటా టైప్ ఏదైతే ఉందో అది ట్రై చేద్దాం. ఇంటిజర్ మీరు ఏ డేటా టైప్ అయితే ట్రై చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ రావాలి. సపోజ్ మీరు ఇంటిజర్ అంటే ఏంటి? నంబర్ కదా! సో, మీరు ఏదైతే ఒక నంబర్ వాల్యూ ఉంది. ఆ నంబర్ వాల్యూని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ లోపల. అప్పుడు మీరు ఇంటిజర్ ఇంట్ var అండ్ ఈక్వల్స్ టు 10. దీన్నే మనం వేరియబుల్ అంటామన్నమాట. ఇక్కడ మనం ఏం చేసాం? 10 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం మన ప్రోగ్రామ్ లోపల. ఎలా స్టోర్ చేసామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్. ఇది వేరియబుల్ డిక్లరేషన్. గుర్తుంచుకోండి. ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఈ వేరియబుల్ డిక్లరేషన్‌లో ఇది ఉంది కదా! ఇంటిజర్. ఇక్కడ ఇంటిజర్ అని ఎందుకు పెట్టాను మీకు డౌట్ రావచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఎన్ని టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్? ఆల్‌మోస్ట్ ఇంటిజర్, డబుల్, డెసిమల్, బూలియన్, స్ట్రింగ్ రైట్? సో, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఇంటిజర్ ఎందుకు పెట్టా అంటే నేను నంబర్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నా. 20, 30, 40 ఇలా కంప్లీట్ హోల్ నంబర్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నా. అందుకే ఇంటిజర్ అని పెట్టా. ఇప్పుడు మీరు వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నారు కదా! దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వాల్సుంటుంది. ఏది? ఆ వేరియబుల్‌కి ఒక నేమ్ ఇవ్వాల్సుంటుంది.
ఆ నేమే ఇంటూ var అని పెట్టా. ఇక్కడ మీరు టెస్ట్ అని పెట్టొచ్చు. ఆర్ఎల్స్ టెస్ట్ బార్ అని పెట్టొచ్చు. ఏం పెట్టినా పర్లేదు. మీ ఓన్ ఇంకా. ఇక్కడ మీ ఇష్టం ఉన్నట్టు ఎలా అయినా పెట్టండి. ఫర్ యాస్ ఆఫ్ నౌ మీ ఓన్ నేమింగ్‌ని మీరు ఫాలో అయిపోండి. మీకెలా ఉన్నా మీకు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అదే నేమ్ ఇచ్చేయండి. సో, ఇదొచ్చేసి మీ డేటా టైప్. ఇక్కడ ఇంటిజర్ రావాలా? డెసిమల్ రావాలా? డబుల్ రావాలా? బూలియన్ రావాలా? టెక్స్ట్ రావాలా? అని చెప్పేసి డిసైడ్ అవుతారు. అదెలా డిసైడ్ అవుతారు? ప్రోగ్రామ్ రాస్తున్నారు. మీరొక వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఆ వాల్యూ టెక్స్ట్ అయితే టెక్స్ట్, నంబర్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే డబుల్. ఇలా మీరు డిసైడ్ అవ్వాల్సుంటుంది. ఇక్కడ నేను జస్ట్ నంబర్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఇంటిజర్ తీసుకున్నా. దానికొక నేమ్ ఇచ్చా. ఇంట్ వార్ అని చెప్పేసి. అండ్ ఈక్వల్స్ టు 10 పెట్టేసా. సో, ఇప్పుడు ఈ ఇంట్ వార్ లోపల 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. అండ్ ఈ ప్రోగ్రామ్ లోపల ఎక్కడైనా నేను దీంతోని ఈ 10 అనే వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. మీరు ఫ్లో లోపల కూడా అబ్జర్వ్ చేస్తే గెట్ రికార్డ్ యూజ్ చేసాం కదా! గెట్ రికార్డ్ అనే కాంపోనెంట్ యూజ్ చేసి డేటాని రిట్రీవల్ చేసాం. ఏం చేసాం డేటాని? అదే అకౌంట్స్ డేటా, కాంటాక్ట్స్ డేటా, లీడ్స్ డేటా ఇలా ఏదో ఒక ఆబ్జెక్ట్ డేటాని మనం రిట్రీవల్ చేసుకున్నాం. రిట్రీవల్ చేసుకొని స్టోర్ చేసి అండ్ నెక్స్ట్ ఆ స్టోర్ చేసిన డేటాని లూపింగ్ చేసాం. లూప్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసాం. కండిషన్ చెక్ చేసిన తర్వాత అసైన్‌మెంట్ చేసామన్నమాట. సో, ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ లూప్‌లో డేటాని స్టోర్ చేయాల్సుంటుంది. ఆ డేటాని మీరు స్టోర్ చేయకపోతే ఇవన్నీ ఏం చేయలేరు కదా! అందుకే ఇదన్నమాట. సో, వేరియబుల్స్ అనేవి డేటా స్టోరింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇంటిజర్ ఇదొచ్చేసి మీకు డేటా టైప్, ఇదొచ్చేసి మీ వేరియబుల్ నేమ్, ఇదొచ్చేసి వాల్యూ. సపోజ్ ఇప్పుడు మనకి డెసిమల్ ఉంది. రైట్? ఇప్పుడు ఇక్కడ డబుల్ అండ్ డెసిమల్ ఉంది. సో, ఇప్పుడు డబుల్ అండ్ డబుల్ var ఈక్వల్స్ టు 10.345. నెక్స్ట్ ఇంకొకటేముంది? డెసిమల్ ఉంది. సో, లెట్స్ గో టు var ఈక్వల్స్ టు 10.00000. ఇలా అక్యురేట్‌గా స్టోర్ చేసుకుంటుందన్నమాట. డబుల్ అనేది ఏంటంటే మీకు అక్యురేట్‌గా చూపించదు. ఒక 3-4 క్యారెక్టర్స్ వస్తుంది. ఈ పాయింట్ తర్వాత అక్కడికి ఆగిపోతుంది. ఇంక చూపించదు. దాని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా చూపించదు. ఈ డెసిమల్ ఏదైతే ఉందో ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ అన్ని డిజిట్స్‌ని అక్యురేట్‌గా మీకు చూపిస్తుంది. సో, ఇంటిజర్ అయినా, డబుల్ అయినా, డెసిమల్ అయినా మీరు డేటా ఏంటి స్టోర్ చేసేది నంబరే. బట్ నంబర్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఉంది. హోల్ నంబర్ అయితేనేమో ఇంటిజర్ తీసుకుంటున్నాం. డబుల్ అయితేనేమో ఇది పాయింట్స్ వస్తేనేమో డబుల్ తీసుకుంటున్నాం. మీకు అక్యురేట్‌గా పాయింట్స్ రావాలి అనుకుంటే క్యారెక్టర్స్ డెసిమల్ తీసుకుంటున్నాం. లేదు మీరు ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయాలనుకుంటున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ అంటాం. సో, బూలియన్ తీసుకొని ఇక్కడ ఈక్వల్స్ టు రైట్. మీరు మేబీ ట్రూ కాదు ఫాల్స్ స్టోర్ చేయాలనుకుంటున్నారు. సో, ఫాల్స్ ఏదైనా తీసుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు. అసలు ఎందుకు తీసుకుంటున్నాం ఈ వేరియబుల్స్ అనేసి. ఆ డౌట్స్‌ని కొంచెం అలా హోల్డ్ చేయండి. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషన్ అనేసి మీకు క్లారిటీ కాన్సెప్ట్ వచ్చి, అండ్ డేటా టైప్స్ ఏమున్నాయని క్లారిటీ ఉంటే సరిపోతుందన్నమాట. సపోజ్ నెక్స్ట్ మనకు స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ ఏంటి అంటే ఎలా అయితే మీరు ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో టెక్స్ట్ అనే డేటా టైప్ మీరు సెలక్షన్ చేసుకున్నారు కదా! ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో ప్రోగ్రామ్‌లో కూడా మీరు క్యారెక్టర్స్‌ని ఏబీసీడీ ఇలాంటి క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సింది స్ట్రింగ్ అన్నమాట. సో, స్ట్రింగ్ వేరియబుల్ ఈక్వల్స్ టు ఈస్ ద ఫస్ట్ అపెక్స్ క్లాస్. రైట్. చాలా క్లియర్‌గా మనం ఏమని మెన్షన్ చేసుకున్నాం? స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. మరి స్ట్రింగ్ వేరియబుల్ లోపల నేను నంబర్ స్టోర్ చేయొచ్చా? అనేసి మీకు డౌట్ రావచ్చు. అయితే మనం ఇలా ట్రై చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి నేను 10 అని స్టోర్ చేసి సేవ్ చేస్తున్నా. ఈ ప్రాబ్లమ్స్ ఉంది కదా! మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ లోపల మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ లోపల దగ్గర చూపిస్తుంది. అండ్ ఆ లైన్ దగ్గర కూడా ఇలా రెడ్ మార్క్ చూపిస్తుంది. సో, మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఏ లైన్ దగ్గర ఉంది అనేసి క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్లాస్ నవంబర్ అని ఏదైతే ఉందో లైన్ నంబర్ 10 దగ్గర మీకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఏమని? ఇల్లీగల్ అసైన్‌మెంట్ ఫ్రమ్ ఇంటిజర్ టు స్ట్రింగ్. ఇల్లీగల్ అసైన్‌మెంట్ ఫ్రమ్ ఇంటిజర్ టు స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు తీసుకున్న వేరియబుల్ అనేది స్ట్రింగ్. బట్ దానికి మీరు నంబర్ ఏదైతే ఇంటిజర్ ఉందో ఇంటిజర్‌ని అసైన్ చేస్తున్నారు. వాల్యూ యాడ్ చేస్తున్నారు. సో, అది కరెక్ట్ కాదు. మీరు తీసుకున్న డేటా టైప్‌కి మీరు అసైన్ చేస్తున్న వాల్యూకి మ్యాచ్ అవ్వట్లేదు. సో, మీరు చేంజెస్ చేయాలి అనేసి ప్రాబ్లమ్ ఇచ్చేసింది. సో, ఇక్కడ మీరు స్ట్రింగ్ మాత్రమే స్టోర్ చేయాల్సి రైట్. ఏ డేటా టైప్ ఉందో ఆ డేటానే మీరు స్టోర్ చేయాలి. ఇన్ కేస్ రాంగ్‌గా స్టోర్ చేస్తే మీకు ఇన్‌స్టంట్‌గా ఎర్రర్ వస్తుంది. రైట్. అండ్ ఇక్కడ ఒకటి ఆహ్, కాన్సెప్ట్ ఉంటుంది. కంపైలేషన్ అనేసి. కంపైలేషన్ అంటే మీరు సేవ్ చేయగానే అయితే మన ఏదైతే మెషిన్ ఉందో ల్యాప్‌టాప్ కానీ, మన సీపీయూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ
మన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటికి అర్థం కాదు. జావా, పైథాన్, సి, సి ప్లస్ ప్లస్ ఇవేవి వాటికి అర్థం కావు. మెషిన్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకే ఒకటి. 0, 1, 0, 1 జస్ట్ ఒక 1 మినిట్. ఆ! ఉన్నారు ఇక్కడనే. లేదు లేదు నేను క్లాస్‌లో. హ్మ్. సో వాటెవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటికి మెషిన్స్‌కి అర్థం కావన్నమాట. వాటికి 0, 1, 0, 1, 0, 1 అంతే ఇంక అంతకు మించి ఇంకేం తెలీదు. ఇంకేం అవసరం లేదు కూడా వాటికి. వాటికి కావాల్సింది అదే అర్థమైతది. సో మీరు అది జావాలో టైప్ చేసినా, పైథాన్‌లో టైప్ చేసినా మనం ఎట్ ద ఎండ్ ఆ జావా, పైథాన్ లాంగ్వేజ్‌ని 0101 లాంగ్వేజ్‌లోకి కన్వర్షన్ చేయాల్సుంటుంది. బైనరీ లాంగ్వేజ్ అంటారు. సో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ మెషిన్‌కి బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఈ సిట్యుయేషన్స్‌లో లైక్ ఈ బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటెవర్ మనం రాసిన ప్రోగ్రాము అది కంపైల్ అవుతుంది. కంపైల్ అంటే బేసిక్‌గా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంది కదా! ఇది ఎళ్లి 0101 లోకి చేంజ్ అవుతుందన్నమాట. అండ్ దెన్ ప్రోగ్రామ్ అప్పుడు లైక్ మన మెషిన్ అప్పుడు అర్థం చేసుకుంటుంది. సో, ఈ కంపైలేషన్ ఏదైతే ఉందో ఈ కంపైలేషన్ టైమ్‌లో చెక్ చేసుకుంటుంది. టెర్మినల్ లైక్ ఈ జావా ఏదైతే ఉందో దీని బ్యాక్ ఎండ్‌లో జావా ఇంజిన్ ఆర్ మేబీ జావా ఎస్‌డీకే ఉంటుంది. మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే. అది ఈ కంపైల్ చేస్తుంది. కరెక్ట్‌గా అయిందా లేదా అని చెప్పేసి. ప్రోగ్రామ్‌ని సేవ్ అవ్వక ముందుకే. కొన్నేమో రన్ టైమ్ కంపైలేషన్ అవుతాయి. కొన్నేమో తర్వాత కంపైలేషన్ అవుతాయి. రన్ టైమ్ కంపైలేషన్ అంటే మీరు సేవ్ చేయగానే అది కంపైల్ అయిపోతుంది. ఏం ఎర్రర్స్ ఉన్నా డైరెక్ట్ ఇక్కడనే చూపిస్తుంది. జావా స్క్రిప్ట్ అనేది రన్ టైమ్ కంపైలేషన్ అవ్వదు. ఇప్పుడు జావా ఈ అప్లిక్స్ అనేది రన్ టైమ్ కంపైలేషన్ అంటే మీరు సేవ్ చేయగానే కంపైల్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడనే ఇన్‌స్టంట్‌గా చూపిస్తుంది. అండ్ ఇది సేవ్ అవ్వదు కూడా. జావా స్క్రిప్ట్ అనుకోండి. మీరేమైనా ఎర్రర్స్ ఉన్నా సేవ్ చేయగానే సేవ్ అవుతుంది. మీకు ప్రాబ్లమ్స్ ఏం చూపించదు. మీరెప్పుడైతే ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తారు కదా! అప్పుడు మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇలా సంథింగ్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ప్రోగ్రామ్ క్రాష్ అయిపోతుంది. సో, ఇక్కడ ఏదైతే అపెక్స్ ఉందో ఇది మనకు రన్ టైమ్ కంపైలేషన్ అవుతుంది. కంపైలేషన్ అంటే ఇదే. మనం రాసిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ప్రోగ్రామ్‌ని బైనరీ లాంగ్వేజ్‌లోకి కన్వర్షన్ చేస్తుంది. సో థట్ మన మెషిన్స్ అనేవి అండర్‌స్టాండ్ చేసుకుంటాయి. అలా. ఇవి డేటా టైప్స్. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం వేరియబుల్స్ తెలుసు. మనకిప్పుడు డేటా టైప్స్ తెలుసు. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఉంది. స్ట్రింగ్ అనేది ఏంటి? ఇన్ కేస్ మీరు టెక్స్ట్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నారు. వీటిలో నంబర్ కూడా స్టోర్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే నంబర్ స్టోర్ చేయొచ్చు. స్పెషల్ క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు. ఏవైనా స్టోర్ చేయొచ్చు. ఈ స్ట్రింగ్ స్టోర్ చేసే టైంలో మాత్రం ఇక్కడ ఈ కొటేషన్ ఉంది కదా! సింగిల్ కొటేషన్. ఇది యాడ్ చేయాల్సుంటుంది. నంబర్‌కి కానీ, ఈవెన్ మీకు కావాల్సిన ఏదైతే ఈ బూలియన్ ఉందో దీనికి అవసరం లేదు. సో, ఇంటిజర్, డబుల్, డెసిమల్, బూలియన్ అండ్ స్ట్రింగ్. ఇవి కాకుండా డేట్, డేట్ అండ్ టైమ్ అండ్ టైమ్. ఓన్లీ ఇప్పుడు ఈవెన్ మీరు ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో డేట్ ఫీల్డ్ కూడా ఉంది కదా! జస్ట్ డేట్‌ని మాత్రమే మీరు ఆ ఫీల్డ్ లోపల స్టోర్ చేయాలనుకుంటే, మీరు డేట్‌ని తీసుకుంటున్నారు. డేట్ అండ్ టైమ్‌ని స్టోర్ చేయాలి అనుకుంటే, డేట్ అండ్ టైమ్ తీసుకుంటున్నారు. లేదు టైమ్‌ని మాత్రమే స్టోర్ చేయాలనుకుంటే, టైమ్ ఫీల్డ్ తీసుకుంటున్నారు. సేమ్ ప్రోగ్రామ్ చేసే టైంలో కూడా అపెక్స్‌లో కూడా డిఫరెన్స్ ఏం లేదు. మీరు డేట్, డేట్ అండ్ టైమ్ ఆర్ టైమ్ మీరు స్టోర్ చేసే బేసిస్‌లో మీకు కావాల్సిన వేరియబుల్‌ని క్రియేషన్ చేయాల్సుంటుంది. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. మేజర్‌గా మనం యూజ్ చేసేది స్ట్రింగ్, ఇంటిజర్ ఎక్కువగా. ఇంకా రిమైనింగ్ వాటిని మీరు చాలా తక్కువగా యూజ్ చేస్తారు. అది పెద్ద ఇష్యూ ఏముండదు. అండ్ మీకు ఒక్కసారి ఇప్పుడు మనం ఏవైతే నెక్స్ట్ ఒక 3, 4 డేస్ కాన్సెప్ట్స్ మాట్లాడుతున్నామో, ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని ఒకే దగ్గర ఏసేస్తే మీకు కావాల్సిన ఒక ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే ఇవన్నీ జస్ట్ పార్ట్‌గా నేర్చుకుంటున్నాం. ఈ పార్ట్స్ అన్నిటిని మీరు ఒకళ్ళొకరు యాడ్ చేయగానే మనకు కావాల్సిన ఒక ట్రిగ్గర్ కోడ్, కావాల్సిన అపెక్స్ కోడ్ వచ్చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు జస్ట్ ఒక పార్ట్‌గా నేర్చుకుంటున్నాం. అండ్ యాస్ ఆఫ్ నౌ ఏవైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అన్‌మ్యూట్ చేసి అడగండి. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్‌లోకెళ్దాం. అండ్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి డేటా టైప్స్ అనేవి ఇంపార్టెంట్. సో, ఏ చిన్న డౌట్ ఉన్నా లైక్ ఇక్కడ చిన్నది అది చిన్నదే బట్ అది అడగాలా? వద్దా? అనేసి కూడా మీరు పెట్టుకోకండి. జస్ట్ ఒకసారి అన్‌మ్యూట్ చేసి అడగండి. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే మనం క్లారిటీ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా ఎళ్దాం. ఒకవేళ లేదు అంటే నేను కంటిన్యూ చేస్తాను. ఫైన్. కోడ్ రన్ ఎలా చేయాలి? భాష గారు ఏమంటున్నారు? రన్ ఎలా చేయాలి? అర్థం కాలేదు. కోడ్ రన్ ఎలా చేయాలి? రన్ అనే కోడ్ ఆప్షన్ రన్ చేద్దాం. కొంచెం టైం అయిన తర్వాత. లైక్ ఇప్పుడు మీకు డేటా టైప్స్ అయితే క్లియర్ కదా! ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాం? వేరియబుల్ ఏంటని. క్లియర్. ఆ! ఓకే. బ్రో వన్ స్మాల్ డౌట్ బ్రో. ఆ! ఇందాక ఫస్ట్ మీరు స్ట్రింగ్‌లో ఫస్ట్ ఓన్లీ లెటర్స్ రిలేటెడ్ వర్డ్స్ స్టోర్ చేయమన్నారు గదా! అవును. మరి లాస్ట్‌లో మీరు నంబర్స్ కూడా యాడ్ చేశారు గదా! బట్ కొటేషన్స్ ఉంచితే నంబర్స్ యాడ్ చేయొచ్చా? కొటేషన్స్ యాడ్ చేయడం వల్ల నంబర్ కూడా స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది.
ప్రోగ్రామింగ్‌లో. ఓకే. కొటేషన్స్ లేకుండా అయితే ఓన్లీ ఆల్ఫాబెట్ వర్డ్స్ మాత్రమే యాడ్ ఐ మీన్ లేదు. ఇవ్వాలి కదా! కొటేషన్ లేకుండా మీరు ఈవెన్ ఆల్ఫాబెట్స్ కూడా యాడ్ చేయలేరు స్ట్రింగ్ లోపల. సో, మీరు స్ట్రింగ్ లోపల టెక్స్ట్‌ని స్టోర్ చేయాలంటే డెఫినిట్‌గా కొటేషన్స్ యాడ్ చేయాల్సిందే. ఓకే. ఇన్‌సైడ్ కొటేషన్స్‌లో నంబర్స్ ఉంచితే ఆ నంబర్స్ కానీ టెక్స్ట్ లాగా మారి స్ట్రింగ్ లాగా అవుద్దా? అంటే అది నంబర్ లానే ఉంటుంది. బట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ టాపిక్‌లోకి అండ్ ఇన్ కేస్ ఇప్పుడు లైక్ నేను చెప్పిన టైంలో మీకు కొంచెం స్పీడ్‌గా అనిపించినా, లేదా కొంచెం డౌట్స్ ఉన్నా, చిన్న డౌట్ అయినా పర్లేదు. అన్‌మ్యూట్ చేసి అడగండి. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్సే మీకు చాలా క్లారిటీగా రావాల్సిందనమాట. ఎందుకంటే ఇవి వస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఈజీగా చేసేయగలుగుతారు. ఇక్కడనే మీకు ఇబ్బందవుతుంది. ఫైన్. రైట్. సో, ఇంతకుముందు మీ ప్రోగ్రామ్ చూస్తే నేనిక్కడ ఇది డిఫైన్ చేశాను. ఈ క్లాస్ అని చెప్పేసి. ఇదేంటో మీకు క్లారిటీ లేదు. నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేయమని చెప్పాను. సో, ఇదేంటి అంటే క్లాస్ అంటామనమాట బేసిక్‌గా. ఈ క్లాస్ అంటే మీరొక ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కోడింగ్ చేయాలి కదా! లైక్ మనం లాజిక్ పెర్ఫార్మ్ చేయాల్సుంటది. ఇప్పుడు ఇదంతా ఒక కైండ్ ఆఫ్ లాజిక్ లాగా కన్సిడర్ చేయండి. ఈ లాజిక్ అంతా ఏదైతే ఉందో, ఈ లాజిక్‌ని మనం చేయాలి అనుకుంటే, మనం ఫస్ట్ క్లాస్ క్రియేషన్ చేయాల్సుంటుంది. సో, ఇది క్లాస్ బేస్డ్ అనమాట. జావా స్క్రిప్ట్ అయితే క్లాస్ బేస్డ్ కాదు. జావా కానీ, అపెక్స్ కానీ క్లాస్ బేస్డ్. ఈ పబ్లిక్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇదైతే ఉందో ఇది మనం క్లాస్ అంటాం. ఇదేంటి అంటే కంటైనర్ లాగా. కైండ్ ఆఫ్ కంటైనర్ లాగా మీకు యూజ్ అవుతుంది. దీని లోపల ఇదుంది కదా! ఈ లైన్ నంబర్ 3 నుంచి ఇదొచ్చేసి మెథడ్ అంటాం దీన్ని. ఇదొచ్చేసి మెథడ్. ఇక్కడ మీరు ఈ డబుల్ స్లాష్‌లు యాడ్ చేశారు కదా! ఈ డబుల్ స్లాష్ యాడ్ చేసిన తర్వాత మీరేం రాసినా అది ప్రోగ్రామ్ లాగా కన్సిడర్ అవ్వదు. దాన్ని కమెంట్ చేయడం అంటారు. కోడ్ కమెంట్ చేయడం అంటారు. ఇది ఎందుకు రాస్తామంటే, మనము ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాసాం ఏంటి అనేసి ఫర్దర్‌గా మనతో పాటు వేరే డెవలపర్స్ చూస్తారు కదా! సో, వాళ్ళ క్లారిటీ రావడం కోసమని మనం ఇలా కమెంట్స్ యాడ్ చేసుకుంటాం. సో, మీరు మెథడ్ యాడ్ చేయండి. లైక్ ఇది మెథడ్ అన్నమాట. ఇలా కమెంట్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది క్లియర్‌గా ఉండాలి. అది ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేసి. మెథడ్ అంటే మీరు ఒక లాజిక్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. ఆ లాజిక్ ఏంటి అంటే మేబీ లెట్స్ కన్సిడర్ అడిషన్‌ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. A ప్లస్ B అనేసి. సో, అలా పెర్ఫార్మ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ క్లాస్ లోపల చేయలేరు. దాని లోపల ఒక మెథడ్ డిక్లేర్ చేయాల్సుంటుంది. ఈ మెథడ్ లోపలనే మీకు కావాల్సిన లాజిక్ అంతా హోల్డ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లాజిక్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. ఇంకో లాజిక్ ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నారు. అండ్ A మైనస్ B ఇది పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇంకో మెథడ్ డిక్లేర్ చేస్తారు. సో, మీరెప్పుడైనా ఒక లాజిక్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు ఒక సెపరేట్ మెథడ్‌ని క్రియేషన్ చేసుకుంటారు. ఎలా కన్సిడర్ చేయండంటే మీరు ఫ్లోస్ వర్క్ చేస్తున్నప్పుడు డెసిషన్ చెక్ చేశారు. డెసిషన్ చెక్ చేసిన తర్వాత అది ట్రూ అయితే ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ పెర్ఫార్మ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫాల్స్ అయితే ఇంకో యాక్షన్ పెర్ఫార్మ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఈ మెథడ్ కూడా అలానే అన్నమాట. ఇదేంటంటే జస్ట్ మీరేదైతే ఒక లాజిక్ రాయాలనుకుంటున్నారో ఆ ఒక్క లాజిక్ కోసం ఇది రాసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ A+B, A-B అనేవి 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ అంతే కదా! A+Bలో మనం అడిషన్ చేస్తున్నాం. A-B అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. లైక్ నంబర్స్‌ని మైనస్ చేస్తున్నాం. ఇక్కడ నంబర్స్‌ని అడిషన్ చేస్తున్నాం. సో, ఇది డిఫరెంట్ లాజిక్. ఇది డిఫరెంట్ లాజిక్. ఈ రెండిటిని కలిపి మీరు ఒకే మెథడ్‌లో రాయలేరు. సెపరేట్ మెథడ్‌లో రాయాల్సుంటుందన్నమాట. సో, ఆ మెథడ్ డిక్లేర్ చేయడం కోసం పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, ఫస్ట్ మెథడ్. ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్‌ని లేదా మనం అడిషన్ మెథడ్. ఇక్కడ కూడా మీరు నేమ్ ఎలా అయినా ఇచ్చుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. యాస్ ఆఫ్ నౌ మీరు ఎలా నేమ్ ఇచ్చినా మనకి ఇష్యూ ఏముండదు. నెక్స్ట్ మనకిప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ సబ్ట్రాక్షన్ మెథడ్. సో, ఇలా ఎన్ని మెథడ్స్ అయినా మీరు క్రియేషన్ చేయొచ్చు. ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క డిఫరెంట్ లాజిక్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఒక మెథడ్ లోపలికి చేయొచ్చా అంటే అసలు పాసిబుల్ అవ్వదు కదా! ఎందుకంటే ఇప్పుడు ఇది A+B చేయాలనుకుంటున్నాం. A+B చేయడానికి ఒక కైండ్ ఆఫ్ కోడ్ కావాలి. A-B చేయడానికి ఒక కైండ్ ఆఫ్ కోడ్ కావాలి. సో, డిఫరెంట్ లాజిక్ అయిపోయింది కాబట్టి డిఫరెంట్ మెథడ్స్‌ని క్రియేషన్ చేస్తున్నాం. సో, మెథడ్ అనేది ఒక ఇండివిడ్యువల్ లాజిక్‌ని హోల్డ్ చేస్తుంది. సో, ఈ మెథడ్స్ అన్నిటిని హోల్డ్ చేయడానికి మనకు క్లాస్ అనేది ఒక కంటైనర్ లాగా వర్క్ అవుతుంది. సో, ఈ క్లాస్ లోపల మీరు ఎన్ని మెథడ్స్ అయినా క్రియేషన్ చేయండి. అండ్ ఇది ఒక కంటైనర్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ బ్రాకెట్ ఎండ్ అయ్యేలోపు మీరు ఇక్కడ n నంబర్ ఆఫ్ మెథడ్స్ డిక్లేర్ చేయొచ్చు. ఎన్ అయినప్పుడు అస్సలు ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్
ఇలా ఎన్ని మెథడ్స్ అయినా చేయండి. అదేం ఇష్యూ లేదు. అడిషన్ మెథడ్, సబ్ట్రాక్షన్ మెథడ్. ఇదేమో ఒక లాజిక్‌ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇదొచ్చేసి ఇంకో లాజిక్‌ని హ్యాండిల్ చేస్తుంది. రైట్. ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది ఒక కైండ్ ఆఫ్ కంటైనర్ లాగా. ఈ మెథడ్స్ అన్నిటిని హోల్డ్ చేసి మనకు కావాలి కదా ఒకటి. అందుకోసమే ఈ క్లాస్ అనేది. సో, ఈ కీవర్డ్ చూడండి ఇక్కడ. మీకు ఇదొక్కటి క్లారిటీ రావాలి. ఈ సింటాక్స్ ఏముంటుంది? మీరు ఎక్కడికెళ్ళినా ఇలానే ఉంటుంది. ఈవెన్ జావాలో కూడా సిమిలర్ గానే ఉంటుంది. పబ్లిక్, క్లాస్ ఇవి 2 కీవర్డ్స్. ఇంకా ఫిక్స్‌డ్‌గా ఇవి ఇలానే ఉంటాయి. ఈ ఫస్ట్ క్లాస్ ప్లేస్‌లో మీరు ఏదైనా నేమ్ ఇచ్చేయండి. బట్ టెస్ట్ అనే వాల్యూ మాత్రం యూజ్ చేయకండి. ఈ టెస్ట్ అనే వాల్యూ అయితే యూజ్ చేయకండి. మెథడ్స్‌కి కానీ, క్లాస్ నేమ్‌కి కానీ టెస్ట్ అనే వాల్యూ అయితే యూజ్ చేయకండి. అది యూజ్ చేయకుండా మీరు ఏ నేమ్ అయినా ఇవ్వండి. ఫస్ట్ క్లాస్ అనేసి, టెస్టింగ్ క్లాస్ టెస్ట్ యూజ్ చేయకుండా ఫస్ట్ క్లాస్ అనేసి, నవంబర్ క్లాస్ అనేసి, అపెక్స్ క్లాస్ అని ఇలా ఏదైనా నేమ్ ఇచ్చేయండి. ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈ మెథడ్స్ కూడా ఏ నేమ్ అని ఇవ్వండి. ప్రాబ్లమ్ లేదు. బట్ టెస్ట్ అని మాత్రం యాడ్ చేయకండి. ఎందుకంటే టెస్ట్ అనేది ఆల్రెడీ ఒక రిజర్వ్డ్ కీవర్డ్ అన్నమాట. సో, అదెందుకనేది మనకి క్లారిటీ వస్తది తర్వాత. బట్ యాస్ ఆఫ్ నౌ మీరు ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ క్లాస్ అడిషన్ మెథడ్. ఇక్కడ మీరు ఏ మెథడ్స్ అయినా క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏ క్లాస్ నేమ్ అయినా పెట్టేయొచ్చు. మరి ఇక్కడ ఈ పబ్లిక్ అనే ఒకటి ఉంది కదా! ఈ క్లాస్ డిక్లేర్ చేసినప్పుడు పబ్లిక్ అని వచ్చింది. ఈ మెథడ్ డిక్లేర్ చేసినప్పుడు కూడా పబ్లిక్ అని వచ్చింది. ఇదేంటి అంటే దీన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ అంటాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్సెస్ మోడిఫైయర్స్ మనకు టోటల్ 4 ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్ అండ్ ప్రొటెక్టెడ్. సో, పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్, ప్రొటెక్టెడ్ ఆర్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే వీటిని ఎలా కన్సిడర్ చేయండి అంటే ఫ్లోలో మీరు రికార్డ్ ఐడీ డిక్లేర్ చేశారు కదా! రికార్డ్ ఐడీ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత అవైలబుల్ ఫర్ ఔట్‌పుట్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇన్‌పుట్ అనే ఆప్షన్స్ సెలక్షన్ చేశారు. అది అవైలబుల్ ఫర్ ఇన్‌పుట్ అని సెలక్షన్ చేసినప్పుడు ఏమైపోయింది? ఆ రికార్డ్ ఐడీ ఏదైతే ఉందో రికార్డ్ ఐడీ సేల్స్‌ఫోర్స్ ఆటోమేటిక్‌గా ఆ పేజ్‌లో ఉన్న యూఆర్ఎల్ నుంచి రికార్డ్ ఐడీ పాస్ చేసింది. అంటే అది యాక్సెప్ట్ చేసింది. రైట్? సో, అలా పాస్ చేయాలంటే దాన్ని పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉంచాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ రికార్డ్ వేరియబుల్ ఐడీ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ మేము డేటా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మీరు పాస్ చేయండి అని చెప్పేసి మనం ఒకటి కైండ్ ఆఫ్ మార్కింగ్ చేస్తాం ఆ వేరియబుల్‌కి. ఆ రికార్డ్ ఐడీ అలానే అన్నమాట. అలా చేయడం వల్లనే సేల్స్‌ఫోర్స్ వాళ్ళు ఆ డేటా పాస్ చేయగలిగారు. అండ్ మనం తీసుకునే డేటాని ఫ్లో లోపల వాటెవర్ లాజిక్ కావాలో ఆ లాజిక్‌ని పెర్ఫార్మ్ చేసాం. అయితే ఈ అప్డేట్స్ లోపల యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి మీరు క్లాస్ క్రియేషన్ చేసే టైంలో యూజ్ అవుతుంది. మెథడ్ క్రియేషన్ చేసే టైంలో యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు వేరియబుల్ డిక్లేర్ చేసే టైంలో కూడా యాక్సెస్ మోడిఫైయర్స్ యూజ్ అవుతాయి. అయితే పబ్లిక్ అంటే ఏంటి? ప్రైవేట్ అంటే ఏంటి? గ్లోబల్ ఏంటి? ప్రొటెక్టెడ్ ఏంటి? ఇవి మీకు క్లారిటీ లేదు. ఇవి ఒకసారి తెలుసుకుందాం. సో, పబ్లిక్ అంటే పబ్లిక్ మెంబర్స్ ఆర్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ అపెక్స్ కోడ్ ఇన్ ద సేమ్ అప్లికేషన్ ఆర్ నేమ్‌స్పేస్. దే కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అదర్ క్లాసెస్ ఆర్ ట్రిగ్గర్స్. సో, బేసిక్‌గా ఇప్పుడు మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ లోపల ఒకటే రాయరు కదా! క్లాస్ అయితే ఇంకో క్లాస్ కూడా రాస్తారు. లెట్స్ క్రియేట్ వన్ మోర్ క్లాస్. సో, అపెక్స్ క్లాస్ సెకండ్ క్లాస్ నవంబర్. ఓకే. ఇప్పుడు నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ఇంకొక మెథడ్ రాస్తా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్. ఇలా ప్రాపర్‌గా నేమ్స్ ఇచ్చుకోండి. మీకు ఈజీ ఉంటుంది అది యూజ్ చేయడానికి. ఓకే. సో, ఇప్పుడు ఈ మెథడ్ ఉంది. ఏది సెకండ్, ఫస్ట్ క్లాస్ మెథడ్ ఏదైతే ఉందో దీంట్లో మనం సమ్ లాజిక్ రాసాం. సమ్ లాజిక్ రిలేటెడ్ టు డేటా మానిప్యులేషన్. రైట్? ఇక్కడ ఒక లాజిక్ రాసాం. ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇదే లాజిక్ నాకు ఈ ఫస్ట్ క్లాస్‌లో కూడా నాకు యూజ్ చేయాలనుకుంటున్నా. సేమ్ సిట్యుయేషన్. అయితే ప్రీవియస్‌గా ఆల్రెడీ ఒక డెవలపర్ కోడ్ రాసారు. రాసిన తర్వాత సిమిలర్ అదే సిట్యుయేషన్, అదే లాజిక్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. దానికోసం మీకు సెపరేట్ క్లాస్ ఉంది. మీరు క్లాస్ రాసారు, మెథడ్ కూడా రాసారు. రాసిన తర్వాత వాటెవర్ ఇక్కడుందో ఇక్కడ మీరు ఆ లాజిక్‌ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. అదే లాజిక్ ఒకటి బట్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఆ లాజిక్ రిలేటెడ్. ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఒకటి సొల్యూషన్. అలా పేస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ ఇక్కడ 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఇక్కడ 100 లైన్స్ ఆఫ్ కోడ్. సో, కోడ్ అనేది డూప్లికేట్ అయిపోతుంది. అంటే దానివల్ల ఇబ్బంది ఏం లేదు. బట్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ రాదన్నమాట. సో, కోడ్ ఎక్స్‌ట్రా లైన్స్ వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మీరు సింపుల్‌గా ఏం చేయొచ్చంటే వాటెవర్ ఇక్కడ ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్ అని ఏదైతే ఉందో ఈ మెథడ్‌ని మనం డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ చేయొచ్చు. సో, ఆ కాల్ ఎందుకు చేస్తామంటే
ఆ లాజిక్ ఏదైతే ఉందో, ఆ లాజిక్‌ని మనం కాపీ పేస్ట్ చేయకుండా సేమ్ లాజిక్‌ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఆ మెథడ్‌ని మనం ఇక్కడ కాల్ చేస్తామనమాట. సపోజ్ ఇప్పుడు మీకొక హెల్ప్ కావాలి బేసిక్‌గా. నాకొక వర్క్ తెలుసు. మీకు ఆ వర్క్ తెలీదు. మీకు ఆ వర్క్ జేయాలి. అలాంటప్పుడు మీరేం జేస్తారు? మీరు నాకు కాల్ జేసి ఏదో ఒకటి జేసి, ఇలా నాకు వర్క్ ఉందంటే సపోజ్ నేనొచ్చి చేసేసి పోతా కదా! సేమ్ అలానే ఈ సెకండ్ క్లాస్‌లో ఏదైతే ఈ మెథడ్ ఉందో, ఈ మెథడు ఈ ఫస్ట్ క్లాస్‌లో నాకు కావాలి. లైక్ ఆ లాజిక్ కావాలి. సో, అట్లాంటప్పుడు నేను కంప్లీట్ కాపీ పేస్ట్ చేయకుండా, ఆ మెథడ్ ఏదైతే ఉందో, ఆ మెథడ్‌ని మాత్రమే నేను కాల్ చేస్తా. అలా కాల్ చేయాలి అంటే, ఈ మెథడ్ ఏదైతే ఉందో, ఇది పబ్లిక్‌గా అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఇది సెపరేట్ క్లాస్. ఇది సెపరేట్ క్లాస్. అంతే కదా! ఇవి 2 సెపరేట్ క్లాసెస్ అయినప్పుడు, వాటెవర్ ఈ ఫస్ట్ మెథడ్ ఉందో, ఇది పబ్లిక్ అవైలబుల్‌గా లేకపోతే, ఈ ఫస్ట్ క్లాస్ లోపల మనం దాన్ని యాక్సెస్ చేయలేమనమాట. అది అవైలబుల్‌గా లేదు. సో, దాన్ని యాక్సెస్ జేయలేం. ఇప్పుడు మీది ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మీరు పబ్లిక్ అకౌంట్ చేశారు. సో, మిమ్మల్ని ఎవ్వరైనా ఫాలో అవ్వచ్చు. లైక్ అంతే కదా! మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరు ఎవ్వరినైనా మీరు లైక్ మిమ్మల్ని ఫాలో అయిపోతుంటారు. అదే మీరు ప్రైవేట్‌లో మెన్షన్ చేస్తే ఏమవుతుంది? మీరు లైక్ ఎంతమందైనా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తారు. ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇదేంటంటే పబ్లిక్ అనేది కైండ్ ఆఫ్ ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పబ్లిక్ అకౌంట్, ప్రైవేట్ అకౌంటే అంటాం కదా! సో, పబ్లిక్ అంటే ఏంటి? అందరికి యాక్సెసిబుల్‌గా ఉంది. అందరిని లైక్ అందరూ మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వచ్చు. మీ పోస్ట్‌లు చూడొచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 10 పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లు నేనైనా, మీరైనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా వచ్చి డైరెక్ట్‌గా పబ్లిక్ అకౌంట్ అవ్వడం వల్ల వచ్చేసి చూసేసి ఎళ్ళొచ్చు. అదే మీరు ప్రైవేట్ పెడితే మీ పర్మిషన్ తీసుకొని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు మీ అకౌంట్ యాక్సెస్, మీ అకౌంట్ లోపల ఉన్న పోస్ట్‌ల యాక్సెస్ నాకు వచ్చేస్తుంది. సేమ్ అలానే ఈ 2 క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్‌ని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. ఫర్ సమ్ రీజన్. అప్పుడు నేను యాక్సెస్ చేయాలంటే అది ఓన్లీ ఇన్ కేస్ పబ్లిక్ ఉంటే మాత్రమే పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ ఉంటే పాసిబుల్ అవ్వదన్నమాట. ఎందుకు అవ్వదు అంటే ఎలా అయితే మీరు ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పెడితే నాకు పాసిబుల్ అవ్వదో వితౌట్ మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకుండా ఇది కూడా అంతే. సపోజ్ ఇక్కడ నేను ప్రైవేట్ పెట్టా. ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్ అనేదైతే ఉందో ఈ మెథడ్‌ని నేను దాంట్లో యాక్సెస్ చేయలేనింకా. అసలు నాకు కనిపించను కూడా కనిపించదు. అయితే పబ్లిక్ అనేది 2 క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాస్‌లో ఉన్న ఒక మెథడ్, ఇంకో క్లాస్‌లో ఉన్న మెథడ్ లోపల కాల్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు పబ్లిక్ యూజ్ చేయాల్సుంటుంది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ అని కూడా ఇక్కడొకటుంది. చూడండి పబ్లిక్ ఉంది, గ్లోబల్ ఉంది. ఈ గ్లోబల్ ఏంటి అంటే మీ కంపెనీ లోపల 2 ఆర్గ్స్ ఉన్నాయి. అంటే 2 సేల్స్ ఫోర్స్ అకౌంట్లున్నాయి. ఒక అకౌంట్ లోపల ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో అకౌంట్ లోపల ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, ఈ ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ అకౌంట్‌లో ఉన్న లాజిక్ మీ సెకండ్ అకౌంట్‌లో ఉన్న లాజిక్‌లో యూజ్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఒక క్లాస్‌లో యూజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే క్లాస్‌లు డిఫరెంట్ కాదు. ఈవెన్ కంప్లీట్‌గా సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌లు కూడా డిఫరెంటే. ఇది సెపరేట్ అకౌంట్, అది సెపరేట్ అకౌంట్. అలాంటప్పుడు మీరేదైతే డిక్లేర్ చేస్తున్న ఈ క్లాస్ కానీ, ఈ మెథడ్ ఉన్నాయో వీటిని గ్లోబల్ అని డిక్లేర్ చేయాల్సుంటుంది. అప్పుడు నేనేం చేయొచ్చు, ఇప్పుడు నాది ఆర్గ్ ఏ అనుకుందాం. ఆర్గ్ బి లోపల నుంచి ఈ గ్లోబల్ క్లాస్ ఆర్ సెకండ్ ఏదైతే ఉందో దీన్ని నేను యాక్సెస్ చేయొచ్చింక. ఒకవేళ ఇది పబ్లిక్ ఉంటే, ఇప్పుడు నేను నా ఆర్గ్ బిలో నుంచి ఈ మెథడ్‌ని నేను యాక్సెస్ చేయలేను. సో, పబ్లిక్ అండ్ గ్లోబల్ అనేవి సిమిలర్ గానే ఉంటాయి. పబ్లిక్ అనేది సేమ్ ఆర్గ్‌లో మాత్రమే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఈ ఆర్గ్ లోపల ఏ క్లాస్‌లోకెళ్ళినా మీకు యాక్సెసిబుల్ అయితుంది. మీరు అదర్ ఆర్గ్‌లోకెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు లాగిన్ అవుతున్నారా మీ సేల్స్ ఫోర్స్ అకౌంట్‌లో, మీరు సెకండ్ అకౌంట్ క్రియేషన్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అకౌంట్‌లో ఉన్న క్లాస్‌ని ఆర్ ఫస్ట్ అకౌంట్‌లో ఉన్న మెథడ్‌ని మీరు సెకండ్ అకౌంట్‌లో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు పబ్లిక్ అని మెయింటైన్ చేస్తే అవ్వదు. అది మీరు గ్లోబల్ అని మెన్షన్ చేయాల్సుంటుంది. అలా అయితేనే మీరు యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ అని మెన్షన్ చేస్తే సేమ్ అకౌంట్‌లోనే ఏవైతే క్లాసెస్ ఉన్నాయో, ఆ క్లాసెస్ అన్నిటిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేమి ఇష్యూ లేదు. ఎక్కడైనా మీరు యాక్సెస్ చేయొచ్చు. అయిపోతుంది ఈజీగానే. సో, పబ్లిక్ అనేది సేమ్ ఆర్గ్ లోపల అదర్ క్లాసెస్ లోపల యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, అది మెథడ్ అయ్యుండొచ్చు అండ్ వేరియబుల్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈవెన్ ఈ పబ్లిక్ అని ఏదైతే మనం మెయింటైన్ చేస్తున్నామో అది దీనికి కూడా మనం యూజ్ చేస్తాం. ఏది వేరియబుల్‌కి కూడా యూజ్ చేస్తుంటారు. సో, ఓన్లీ మెథడ్‌కి, క్లాస్‌కే కాదు. మనం వేరియబుల్‌కి కూడా ఈ యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్, ప్రొటెక్టెడ్ అనేవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తుంటాం. సో, ఫిక్స్‌డ్‌గా మెథడో, ఫస్ట్ క్లాసో ఇలా అయితే మీరు ఫిక్స్ పెట్టుకోకండి. దేనికైనా మనం యూజ్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ వాటెవర్ ఈ పబ్లిక్, గ్లోబల్. పబ్లిక్ అంటే సేమ్ ఆర్గ్‌లో డిఫరెంట్ క్లాస్‌లో మీరు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు. గ్లోబల్ అంటే 2 డిఫరెంట్ ఆర్గ్స్ ఉన్నాయి. ఒక ఆర్గ్‌లో ఉన్న క్లాస్‌ని ఇంకో ఆర్గ్‌లో మీరు యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. ఇవి కూడా సిమిలర్ గానే ఉంటాయి. ప్రైవేట్ ఏంటి అంటే
ప్రైవేట్ మెంబర్స్ యాక్సెసిబుల్ ఓన్లీ వితిన్ ద సేమ్ క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్డ్. దే కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ద ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్. సో, ఇప్పుడు ప్రైవేట్ అని డిక్లేర్ చేసాం. ఈ అడిషన్ మెథడ్ ఉంది కదా! అడిషన్ మెథడ్‌ని నేను ఇంకా వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేయలేను. అంతే కదా! ఇప్పుడు నేను ప్రైవేట్ మెన్షన్ చేస్తే మీ మీ అకౌంట్ ప్రైవేట్‌లో ఉంటే నేను మీ ఫోటోస్‌ని, మీ కామెంట్స్‌ని నేను చూడలేను. సేమ్ అలానే మన మెథడ్ కూడా ప్రైవేట్ అని మీరు మెన్షన్ చేస్తే వేరే క్లాస్‌లో ఇది యాక్సెసిబుల్‌గా అవ్వదన్నమాట. అయితే మనకి క్లాసులతో పాటు సబ్ క్లాసెస్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు జావాలో మీకేమైనా ఐడియా ఉంటే ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి జావాలో, రైట్? ఈవెన్ పైథాన్‌లో అయినా రెగ్యులర్ ప్రోగ్రామింగ్‌లో మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీకు క్లారిటీ ఉంటే దాంట్లో క్లాసు, లైక్ సబ్ క్లాస్ ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. అయితే మీకు లక్కీలీ ఏంటి అంటే సేల్స్‌ఫోర్స్ అపెక్స్‌లో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మీరు ఈవెన్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూస్ ఇచ్చినా మిమ్మల్ని ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే ఎవరు అడగరు. మిమ్మల్ని టచ్ కూడా చేయరు. అసలు అవసరం కూడా లేదు. ఆ లెవెల్ ఆఫ్ ఇన్ డెప్త్ మనం చేయమిక్కడ సేల్స్‌ఫోర్స్‌లో. అంత ఇన్ డెప్త్ ఉండదనమాట. సో, మీరు అర్థం చేసుకోండి. జావాలో ఊప్ కాన్సెప్ట్ డెఫినిట్‌గా యూజ్ చేయాల్సిందే. అది యూజ్ చేసి మీరు కోడింగ్ రాస్తారు. ఇక్కడ మనం అంత యూజ్ చేయం. అసలు పట్టించుకోము. అవి ఇంటర్వ్యూస్‌లో కూడా మిమ్మల్ని అడగరు. అయితే ఇక్కడేంటంటే సబ్ క్లాస్ అని ఒకటుంటుంది. సబ్ క్లాస్ అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తూ అంటే ఈ క్లాస్‌లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్‌ని ఎక్స్‌టెండ్ చేస్తూ ఇంకో క్లాస్ క్రియేషన్ చేస్తారు. దాన్ని మనం సబ్ క్లాస్ అంటాం. దీన్ని మీరు ఎక్కువ ఆలోచించకపోతేనే బెటర్. బట్ అట్‌లీస్ట్ మీకు వచ్చిన ఐడియా ఇస్తున్నా. దాన్ని సబ్ క్లాస్ అంటాం. సో, ఈ ప్రైవేట్ మెన్షన్ చేసినప్పుడు ఓన్లీ వితిన్ ద ఈ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ నుంచి ఈ బ్రాకెట్స్ మధ్యలో మాత్రమే ఈ అడిషన్ అనే మెథడ్‌ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అడిషన్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ మీరు కాల్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. యాక్సెస్ అవుతుంది. బట్ సెకండ్ క్లాస్‌లోకెళ్ళలేరు మీరు. ఈవెన్ ఈ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దీనికి అండర్‌లో సబ్ క్లాస్ కూడా ఉంటుంది. ఆ సబ్ క్లాస్‌లో కూడా ఈ అడిషన్ అనే మెథడ్ యాక్సెసిబుల్ అవ్వదు. ప్రైవేట్ అంటే స్ట్రిక్ట్‌లీ ప్రైవేట్ ఇంకా. అసలు ఇట్లా కూడా అది యాక్సెసిబుల్ అవ్వదు. ఆఫ్టర్ ఈ కర్లీ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కర్లీ బ్రాకెట్స్ తర్వాత. ఒకవేళ మీరు ప్రొటెక్టెడ్ అని మెన్షన్ చేస్తే, ప్రొటెక్టెడ్ అని మెన్షన్ చేస్తే సబ్ క్లాస్ ఏదైతే ఉందో ఈవెన్ ఆ సబ్ క్లాస్‌లో కూడా యాక్సెసిబుల్‌గా ఉంటుంది. ఎలా అయితే పబ్లిక్, గ్లోబల్ ఉందో ఇప్పుడు పబ్లిక్ అనేది ఏంటి? సేమ్ ఆర్గ్‌లో ఉన్న అదర్ క్లాసెస్ లోపల మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ అదర్ ఆర్గ్ లోపల మనం యాక్సెస్ చేయలేం. గ్లోబల్ అనేది ఏంటి? ఈవెన్ 2 డిఫరెంట్ ఆర్గ్స్ ఉన్నా కానీ మీరు దాంట్లో యాక్సెస్ చేయొచ్చు. సేమ్ అలానే ప్రైవేట్, ప్రొటెక్టెడ్ కూడా. ప్రైవేట్ అంటే సేమ్ క్లాస్‌లో ఆ మెథడ్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ సబ్ క్లాస్‌లో కూడా యాక్సెస్ చేయలేరు. ప్రొటెక్టెడ్ అంటే సబ్ క్లాస్‌లో కూడా మీరు ఆ మెథడ్‌ని యాక్సెస్ చేయొచ్చు. సబ్ క్లాస్ మాత్రమే. డిఫరెంట్ క్లాస్ కాదు. సబ్ క్లాస్. అంటే ఈ ఫస్ట్ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తూ మనం ఇంకో క్లాస్‌ని క్రియేషన్ చేస్తాం. దాన్ని సబ్ క్లాస్ అంటాం. ఆ సబ్ క్లాస్ లోపల మీరు ఈ అడిషన్ అనే మెథడ్‌ని యాక్సెస్ చేయొచ్చు. వీటిని యాక్సెస్ మోడిఫైయర్స్ అంటారు. మోస్ట్‌లీ పబ్లికే ఉంటాయి చాలా వరకు. అది పెద్ద ఇష్యూ ఏముండదు. ప్రైవేట్, ప్రొటెక్టెడ్ మెన్షన్ చేయాల్సింది కూడా ఏముండదు. మీరు ఏ ప్రాజెక్ట్‌లోకెళ్ళినా మీరు పబ్లిక్‌లో వెళ్తే సరిపోతుంది. బట్ యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి 4 ఉన్నాయి. అవి గుర్తుంచుకోండి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ గ్లోబల్. ఏది ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేసి మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ ఈ క్లాస్‌కి యూజ్ చేసాం, మెథడ్‌కి యూజ్ చేసాం. ఈవెన్ మీరు డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ కూడా యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు క్లాస్ యొక్క సింటాక్స్ చూసుకుంటే పబ్లిక్ అనేది ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్. ఈ క్లాస్ అనేది ఏంటంటే కీవర్డ్. రిజర్వ్డ్ కీవర్డ్. సో, ఇది క్లాస్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడానికి. అది మనకిప్పుడు కంపైలేషన్ అవుతుంది కదా! సారీ. సో, కంపైలేషన్ అయ్యే టైంలో ఇది క్లాస్ అని మనం కంపైలర్‌కి చెప్పడం కోసం క్లాస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు అపెక్స్‌లో క్లాస్ డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి యాక్సెస్ మోడిఫైయర్ అది పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, గ్లోబల్ ఏదైనా పర్లేదు. క్లాస్ అనేది ఫిక్స్డ్‌గా ఉండే కీవర్డ్. ఫస్ట్ క్లాస్ నౌ అనేది ఇది మీ క్లాస్ నేమ్. ఇక్కడ మీరు ఏ నేమ్ అనివ్వండి అస్సలు ప్రాబ్లమ్ లేదు. ఇలా మీరు క్లాస్‌ని డిక్లేర్ చేయొచ్చు. వన్స్ క్లాస్‌ని డిక్లేర్ చేశారు. ఇప్పుడు మీరు లాజిక్ రాయాలంటే డైరెక్ట్‌గా క్లాస్ లోపల లాజిక్ రాయలేరు. ఆ క్లాస్ ఇన్‌సైడ్ మీరు మెథడ్స్‌ని డిక్లేర్ చేయాల్సుంటుంది. సెపరేట్ మెథడ్స్, సెపరేట్ లాజిక్ కోసం. ఈ ఏదైతే మెథడ్స్ డిక్లేర్ చేస్తున్నామో, మెథడ్స్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా అది స్టార్ట్ అయ్యేది యాక్సెస్ మోడిఫైయర్ తోనే స్టార్ట్ అయితుంది. అది పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్, గ్లోబల్ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. నెక్స్ట్ దీని తర్వాత మీరు చూస్తే స్టాటిక్ అండ్ వాయిడ్ అని 2 ఉన్నాయి. ఈ స్టాటిక్, ఈ వాయిడ్ ఇవేంటనేది మనం తర్వాత నేర్చుకుందాం. లైక్ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. స్టాటిక్, వాయిడ్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాటిక్, వాయిడ్ అనేవి రేపటి క్లాస్‌లో నేర్చుకుందాం.
యాస్ ఆఫ్ నౌ మీరు ఇవాళ వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ డిక్లేర్ చేయండి. మెథడ్ డిక్లేర్ చేయండి. ఉన్న డేటా టైప్స్‌ని ట్రై చేయండి. జస్ట్ ఇలా డిక్లేర్ చేసి పెట్టండి. ప్రాబ్లమే లేదు. ఇంతే సరిపోతుంది మీకు. వీటిని ఎలా రన్ చేయాలి? వీటిని ఎలా యూజ్ చేయాలి అనేసి మనం నేర్చుకుందాం. బట్ ఫర్ నౌ ఆ ఫైల్ లోపలికెళ్ళి ఒక 2-3 క్లాసెస్ క్రియేషన్ చేయండి. ఇన్‌సైడ్ క్లాస్ మల్టిపుల్ మెథడ్స్ క్రియేషన్ చేయండి. మెథడ్స్ లోపల డేటా టైప్స్ డిక్లేర్ చేయండి. డేటా టైప్స్ డిక్లేర్ చేసి మీకు క్లారిటీ వస్తే మీకు ఫౌండేషన్ సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫౌండేషన్ సెట్ అయిపోతున్నట్టు. రేపేంటంటే స్టాటిక్ ఏంటి? ఈ వాయిడ్ ఏంటి? అనేసి మనం నేర్చుకుంటే మీకు కంప్లీట్ సింటాక్స్ అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వేరే టైప్ ఆఫ్ డేటా టైప్స్ కూడా ఉన్నాయి. మనం అవి నేర్చుకుంటాం. అవి నేర్చుకున్న తర్వాత ఈ ఫర్ లూప్స్ చేయడము, ఇఫ్ కండిషన్స్ చెక్ చేయడము, ఆపరేటర్స్‌ని ఇవి నేర్చుకుంటాం. సో, దీంతో మనకు బేసిక్స్ అయిపోద్ది. వన్స్ బేసిక్స్ అన్నీ అయిపోగానే ఆ టాపిక్స్ అన్నిటిని ఒక దగ్గర యాడ్ చేస్తే ఒక అపెక్స్ ప్రోగ్రామ్ అయిపోతుంది. మీరు చూడండి నోట్ డౌన్ చేయండి. నేను అపెక్స్‌లో ట్రిగ్గర్ రాస్తా. ఆ ట్రిగ్గర్ రాసినప్పుడు మనం నెక్స్ట్ 3-4 డేస్‌లో మాట్లాడుకునే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ యూజ్ చేసి, అవే ఎక్స్‌ట్రా ఏ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయను నేను. అవే టాపిక్స్ యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ రాస్తా. ఎక్స్‌ట్రా ఏముండదు. సో, అందుకే మీరిక్కడ క్లియర్‌గా నేర్చుకుంటే ట్రిగ్గర్ రాసే టైంలో మీకు ఈజీ అవుతుంది. ఏది, ఎప్పుడు, ఎందుకు నేర్చుకోవాలి అనేసి. అండ్ మీన్ వైల్ స్టిల్ మీకు టైమ్ ఉంది. ఫ్లోస్ మీద ప్రాక్టీస్ చేయడానికి. సో, ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఫ్లోస్‌లో డౌట్స్ ఉంటే అది క్లియర్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీ అయిపోతుంది. ఫైన్. సో, ఇప్పుడు యాక్సెస్ మోడిఫైయర్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ గ్లోబల్. అవి ఎలా యూజ్ చేయాలనేసి మనం నేర్చుకుందాం. బట్ జస్ట్ మీకు థియరిటికల్‌గా ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఓకే. అండ్ భాషా బ్రో, తులసి బ్రో. అయ్యా బ్రో అర్థమైంది. క్లియర్ బ్రో. Yes. సాయి Yes, bro. బ్రో. ఓన్లీ ఒక్క డౌట్ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ ఉంది కదా! అవును. ఆ గ్లోబల్ వేరియబుల్ ఓన్లీ 2 ఆర్క్స్ అన్నారు కదా! వితిన్ ఆర్క్‌కి యూజ్ చేయడం అవ్వదా? ఐ చేయొచ్చు. మీన్ చేయొచ్చా? ఓకే. చేయొచ్చు. అయితే ఎక్స్‌ట్రా అన్నమాట. ఇప్పుడు మనం గ్లోబల్ మెన్షన్ చేస్తే మీరు సేమ్ ఆర్గ్‌లో కూడా యూజ్ చేయొచ్చు ఆ మెథడ్స్‌ని, వేరియబుల్స్‌ని. ఓకే. ఎక్స్‌ట్రా ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రొఫైల్ ఉంది. ప్రొఫైల్‌కి మనం పర్మిషన్స్ ఇచ్చాము. దానికి ఇంక ఎక్స్‌ట్రా పర్మిషన్స్ యాడ్ చేయాలంటే మనం పర్మిషన్ సెట్ యూజ్ చేసాం కదా! యాడ్ ఆన్ లాగా. ఈ గ్లోబల్ క్రియేషన్ చేయడం వల్ల సేమ్ ఆర్గ్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఔట్‌సైడ్ ఆఫ్ ఆర్గ్‌లో కూడా ఇంకో ఆర్గ్‌లో యూజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే బ్రో. ఒకసారి ఒక 2-3 క్లాసెస్ క్రియేషన్ చేసి, డేటా టైప్స్ మెన్షన్ చేసి, మెథడ్స్ క్రియేషన్ చేయండి. రేపు రిమైనింగ్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటే మీకు మెథడ్ ఏదైతే సింటాక్స్ ఉందో అది క్లారిటీ వస్తుంది. అండ్ రిమైనింగ్ డేటా టైప్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఫైన్. అండ్ మోస్ట్‌లీ సేమ్ యెస్. టైమ్ నేను మీకు ఒకసారి పింగ్ చేస్తా టుమారో. ఇన్ కేస్ ప్రాక్టీస్ చేసే టైంలో డౌట్స్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. ఇక్కడ మాత్రం కొంచెం సీరియస్‌గా తీసుకోండి. ఈ ఫౌండేషన్ క్లియర్ అయితే మీరు 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా మీతో నా టాస్క్‌లు నేను చేపిస్తా క్లియర్‌గా. సో, అందుకే ప్రాక్టీస్ కరెక్ట్‌గా చేయండి. అండ్ థాంక్ యూ. ఓకే.